ఓకే. అంటే ఇప్పుడు ఈ రుమటాయిడ్ ఫ్యాక్టర్ అన్నారు కదా మీరు. అంటే ఫ్యాక్టర్ అంటే ఏంటి? అదేమైనా ఎంజైమా? లేకపోతే ఏదన్నా రిసెప్టార్‌ని చూస్తారా? ఎట్లా ఏమవుతది? అది ఒక యాంటీబాడీ అంటాం. బేసిక్‌గా ఏంటంటే ఓకే. అది మన తెల్ల రక్త కణాలు ఏంటంటే దాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓహ్! సో మన బాడీలో సపోజ్ ఏదన్నా వీటిని బేసిక్‌గా అంటే ఇమ్యునోగ్లోబులిన్స్ అంటాం. అంటే ఇవేంటంటే మన బాడీలో ఏమన్నా సపోజ్ బ్యాక్టీరియానో ఏవో మన బాడీకి ఎంటర్ అయినప్పుడు వాటిని ఫైట్ చేయడం కోసం మన తెల్ల రక్త కణాలు ఇలా రకరకాల ఇమ్యునోగ్లోబులిన్స్ ప్రొడ్యూస్ చేస్తుంటాయి. దీంట్లో రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది ఒక రకం అనమాట. సో మన బాడీ వేరే నేను ఇందాక మనం అనుకున్నట్టు ఏదో ఇమ్యూన్ మెకానిజంలో ఛార్జ్ అయినప్పుడు అంటే అక్కడ ఏదైనా ఒకటి డ్యామేజ్ అయింది ఇది కొంచెం రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఈ రొమటాయిడ్ ఫ్యాక్టర్స్ అనేటివి రిలీజ్ చేస్తుంటాయి. కొన్నిసార్లు కొంతమందిలో ఏ సిగ్నల్స్ లేకుండా కూడా తెల్ల రక్త కణాలు ఈ రొమటాయిడ్ ఫ్యాక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో ఈ రొమటాయిడ్ ఫ్యాక్టర్స్ అనేటివి బ్లడ్లో ఉంటాయి. ఇవి ఇట్ ఒక టైప్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్స్ యాంటీబాడీస్ అంటాం. సో ఇవి మనం టెస్ట్ ద్వారా గుర్తిస్తాం. సార్ ఇక్కడ ఇంకో నాకు డౌట్. ఇప్పుడు ప్లేట్లెట్స్ పెరగడం బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ప్లేట్లెట్స్ పెరుగుతాయి అన్నారు కదా. జనరల్‌గా ప్లేట్లెట్స్ తగ్గడం అనేది మనం సమస్య అనుకుంటాం. పెరగడం అనేది సమస్య అనేది ఇది అంటే జనరల్గా ప్లేట్లెట్స్ పెరగడం అంటే జస్ట్ అది మనకు ఒక ఇన్ఫ్లమేషన్ మార్కర్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ప్లేట్లెట్స్ ఒక 4 నుంచి 4.5 5 లక్షల వరకు ఉంటాయి. 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటాయి నార్మల్గా. ఈ రొమటాయిడ్ ఉన్న వాళ్ళకి అది 5 లక్షలు 5.5 లక్షలు 6 లక్షల వరకు వెళ్ళాలి. అంటే సార్ ఇప్పుడు ప్లేట్లెట్స్ వాళ్ళకి పెరిగి ఉన్నాయని ఒకవేళ ఏదైనా ర్యాండమ్ టెస్ట్లలో తేలింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమన్నా ఈ రుమటాయిడ్ డిసీజ్ ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? దీంట్లో ఏంటంటే మనకి అప్పుడు మళ్ళీ మనం ఎట్లా చూడాలి, వాళ్ళ సమస్య ఏంటి, ప్లేట్లెట్స్ ఎక్కువైనాయి. అప్పుడు మనం ఏం చేయాలి, ప్లేట్లెట్స్ ఎక్కువ కావడానికి గల కారణాలు ఏంటో ఫస్ట్ విశ్లేషించాలి. ప్లేట్లెట్స్ ఎక్కువ కావడానికి కారణాలు చాలా ఉంటాయి. మనకి బ్లడ్ తక్కువ ఉన్న ఎనీమియా ఉన్న ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి. మనకి ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉన్న ఏదన్నా ఇప్పుడు రొమటాయిడ్ సమస్యలు ఏమన్నా కొంచెం ప్లేట్లెట్స్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ కొంతమందికి క్యాన్సర్స్ ప్లేట్లెట్స్ ప్లేట్లెట్ రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి. కొంతమందికి నార్మల్గా కూడా ఉంటాయి, జస్ట్ సింపుల్ ఎసెన్షియల్ థ్రాంబోసైటోసిస్ అంటాం ఇట్లా. సో ఇలా దానికి సంబంధించిన డిసీజెస్ సపరేట్గా ఉంటాయి. సో మనకేంటంటే ఏదన్నా ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే యాజ్ ఎ పేషెంట్గా మన బ్లడ్ రిపోర్ట్స్లో ఏమైనా తేడా ఉంటే ఫస్ట్ కన్సర్న్ డాక్టర్ ఫిజిషియన్ అడగాలి. సో ఇది ఈ సమస్యకి దేంట్లో ఫిట్ అవుతుందంటే అప్పుడు ఆ ఫిజిషియన్ దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాడు. అంతేగాని మనకి బేసిక్గా ఎక్కడో ఏదో చదివి ఇది ఉందంటే అని మనం అప్సెట్ అయిపోయినాం అనుకోండి, అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది. సో జనరల్గా ఏంటంటే మెడిసిన్ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. అప్పుడు చాలామంది ఈవెన్ డాక్టర్ కావాలంటే కూడా కొన్ని ఇయర్స్ టుగెదర్ దాంట్లో ఎడ్యుకేషన్ అవసరం. ఎందుకంటే ఇది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్, ప్లస్ ఈచ్ పర్సన్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అందుకనే దీనికి ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకి డాక్టర్ అనే వాళ్ళు బయటకు రావడానికంటే ముందే ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండాలి. కాబట్టి అంత లెంతీగా ఉంటాయి కోర్సెస్. సో అటువంటిది మనం ఒక్కసారి ఏదో గూగుల్లో చూసి ఇదా అని మనం ఎప్పుడు కంక్లూజన్లోకి రావద్దు. వస్తే అనవసరంగా మనం మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఇంకా సమస్యలు ఎక్కువ లేని సమస్య కొత్తగా పుట్టుకొస్తుంది. అప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అగ్రివేట్ అయ్యే అవకాశం ఉంది కదా. వేరే అదర్ ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ కానీ ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇది రావచ్చు, ఎందుకంటే దాంట్లో కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 100%. సో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా టిష్యూ డ్యామేజ్ అయ్యి దాని తర్వాత రుమటాయిడ్ అనే కాదు ఏ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయినా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఎందుకంటే ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ కొద్దిగా డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది బాడీలో. సో ఆ డ్యామేజ్ తర్వాత ఆటోమేటికలీ ఇన్ఫ్లమేషన్ జనరేట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ తర్వాత ఆటో ఇమ్యూనిటీ అనేది పెరగచ్చు. సో ఇది స్టాండర్డ్ అనమాట. ఎనీ ఇన్ఫెక్షన్ కెన్ ట్రిగర్ ఆటో ఇమ్యూనిటీ. సో దీంట్లో మోస్ట్ కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఎక్కువగా ఐడెంటిఫై అయినాయి. ఈ రొమటాయిడ్ సమస్యలు ట్రిగర్ చేస్తాయి. ఇంకా స్పెసిఫిక్గా వైరస్లు ఏం చేస్తాయంటే ఆ వైరస్లు మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు కొన్ని టిష్యూస్ డ్యామేజ్ చేసినప్పుడు కానీ లేకపోతే కొన్ని వైరసెస్ని అది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీకి సంబంధించిన కణాలు వాటిని ఈ మన బాడీకి సంబంధించినది కాదు అనుకొని కొన్ని రకాల కెమికల్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి కదా. అవి ఏం చేస్తాయంటే కొన్ని ఆ వైరల్ స్ట్రక్చరు ప్లస్ మన బాడీలో ఉండే నార్మల్ స్ట్రక్చర్ ఒక్కొక్కసారి రెండు ఒకటేలాగా ఉన్నప్పుడు దాని మీద అటాక్ చేసేస్తాం. సో దీన్ని మిమిక్రీ అంటాం. ఇలా అవ్వచ్చు. ప్లస్ వైరసెస్ అనేటివి మన బాడీలో పెనిట్రేట్ అయిపోయి చాలా చేంజెస్ కూడా తీసుకొస్తాయి మన బాడీ ఎన్విరాన్మెంట్ని. సో ఇవన్నీ ఎఫెక్టివ్గా వైరస్ చేస్తాయి కాబట్టి జెనెటిక్ మెటీరియలే వెళ్తుంది కాబట్టి వాటిలలో కూడా కొన్ని చేంజెస్ క్రియేట్ చేస్తుంది వైరస్. సో అందుకని ఎక్కువ శాతము వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత మనకి ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. అంటే ఎప్పుడూ ఆర్థరైటిస్ లేని వాడికి ఆర్థరైటిస్ స్టార్ట్ అవ్వడం ఒకటి, ఆల్రెడీ ఆర్థరైటిస్ ఉన్న వాడికి ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత పెరగడం ఒకటి. సో ఎప్పుడు లైఫ్లో ఆర్థరైటిస్ లేని వాడికి ఏదన్నా చికెన్ గున్యానో, డెంగీనో, లేకపోతే కోవిడ్ ఏదో వచ్చిన తర్వాతనో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ మనకి ఆర్థరైటిస్ రుమటాయిడ్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ డిసీజెస్ వస్తే, ఇన్ఫెక్షన్స్ వస్తే తర్వాత పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఇన్ఫెక్షన్ రాని వాళ్ళు ఎవరు ఉండరు, వైరల్ ఫీవర్స్ రాని వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏమో 40 yearsలో స్టార్ట్ అవుతుంది జనరల్గా అన్నారు. అంటే ఈ ఇన్ఫెక్షన్ ఎప్పుడో ఇన్ఫెక్షన్ వస్తే అది 40 yearsలో స్టార్ట్ అవ్వచ్చా, లేదంటే అప్పుడే ఆ టైంలో ఇన్ఫెక్షన్ రాగానే, అంటే ఎంత పీరియడ్ ఆఫ్ టైంలో ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? సో ఎప్పుడో చిన్నప్పుడు వచ్చి ఇప్పుడు వస్తే దానికి మనం ఏంటంటే దానికి లింక్ చేయలేం. యూజువల్గా మోస్ట్ రీసెంట్ అయినప్పుడు మనం ప్రెజ్యూమ్ చేయొచ్చు ఇట్ కుడ్ బి రిలేటెడ్ టు దట్. అది ఒక రీజన్ అయి ఉండొచ్చు. మీ బాడీలో జెనెటికల్గా మీకు వచ్చే ఛాన్స్ ఉంది, దీని తర్వాత అది ఫ్లేర్ అప్ అయ్యి బయటకు వచ్చినట్టుంది అని, అట్లా అన్మాస్క్ అయింది డిసీజ్ అని అనుకోవచ్చు. మరి అలాంటప్పుడు ఈ 30sలోనే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎందుకు రాదు దానికి? ఈ పర్టికులర్ డిసీజ్లో 40sలో ఏంటంటే ఎక్కువ శాతం విమెన్ ఈ పెరిమెనోపాజల్ ఏరియా, మెనోపాజ్ వచ్చినప్పుడు కొంచెం హార్మోనల్ చేంజెస్ అనేవి ఇక్కడ ఎంటర్ అవుతాయి. సో అందుకనే కొంతమంది విమెన్కి యూజువల్గా 40s వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ బాడీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వాటి వల్ల ఇది డెవలప్ అయ్యే టెండెన్సీ డెవలప్ అవుతుంది వాళ్ళకి. అంతకన్నా బిఫోర్ అసలు వచ్చే ఛాన్స్ లేదా, లేదంటే రావచ్చు. రుమటాయిడ్ జనరల్గా ఏ ఏజ్లోనే రావచ్చు. అంటే మామూలుగా ఈ అడల్ట్ ఏజ్లో అంటున్నాను, పిల్లల్లో, జువెనైల్ కాకుండా అడల్ట్లో అయితే. అది అడల్ట్లోనే మామూలుగా మనకి 20 years 25 years వీళ్ళల్లో కూడా చూస్తుంటాం, 30 years ఇట్లా. అంటే నేను చెప్పేది కామన్. ఇప్పుడు మా క్లినిక్లో ఒకవేళ ఈ రోజు కొత్తగా ఒక 10 patients వచ్చారంటే ఆల్మోస్ట్ ఒక 5 patients ఆ 40sలో ఉన్న వాళ్ళే ఉంటారు. అంటే దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ రిస్క్ అనమాట. అట్లా ప్లస్ కొంతమంది చిన్న ఏజ్లో కూడా ఉంటారు. ఇప్పుడు చిన్న ఏజ్లోనే ఎందుకు వచ్చింది, కరెక్ట్గా వీళ్ళకి రావడానికి రీజన్ ఏంటి అనే దానికి చాలా థియరీస్, హైపోథసిస్, ఫ్యామిలీస్ చూడడం వాళ్ళకి, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం రావడమో, ఇన్ఫెక్షన్ రావడమో, హార్మోనల్ చేంజెస్, ఇలా డిఫరెంట్గా మనకి వేరియస్ రీసెర్చ్ అనాలిసిస్ జరిగినాయి. కానీ బట్ ఖచ్చితంగా పిన్ పాయింట్ చేయడం కష్టం ఇది దీనివల్లే అనేది. బట్ మనము జనరల్గా ఇక్కడ ఏంటంటే కామన్ ఏజ్ గ్రూప్ అనేది ఇది చెప్తాం. ఇప్పుడు జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి అంటే పిల్లల్లో వచ్చేదానికి అడల్ట్స్లో వచ్చేదానికి ఏమైనా తేడా, డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే సిమ్టమ్స్లో కానీ, డెవలప్ అయ్యే యాంగిల్లో కానీ, ఎందులో కానీ? సో జనరల్గా చిన్నపిల్లల్లో వచ్చేది జువెనైల్ ఆర్థరైటిస్ ఎక్కువ శాతము వాళ్ళకి మోకాళ్ళు, యాంకిల్స్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. సో జనరల్గా మా దగ్గరికి తీసుకొచ్చే చిన్నపిల్లలని ఈ మడిమ దగ్గర నొప్పి, వాపు రావడము, ప్లస్ మోకాళ్ళ దగ్గర నొప్పి, వాపు వచ్చేసేసి కొంచెం బెండ్ అవ్వడము, మోకాళ్ళు కొంచెం ఇలా స్ట్రైట్ కాకుండా క్రాస్ అయిపోయి ఉంటుంది. సో ఆ పెయిన్, స్వెల్లింగ్ వల్ల. సో ఎక్కువ శాతం చిన్నపిల్లలకి ఈ ఏరియాస్లో వస్తుంటాయి. అడల్ట్స్లో మనకి ఫింగర్స్లో అనుకున్నాం. సో చిన్నపిల్లలు వచ్చే జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ అంటాం. సో ఇది మెయిన్గా మోకాళ్ళు, అరికాళ్ళలో వస్తుంటాయి అనమాట. సో కొంచెం జాయింట్స్, కొంతమంది పిల్లల్లో ఫింగర్స్లో కూడా వస్తుంటాయి. బట్ జనరల్గా మనం కామన్ థింగ్స్ చెప్తూ ఉంటాం. సో పిల్లల్లో అలా ఉంటుంది డిఫరెన్స్. ప్లస్ ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళలో ఈ జాయింట్ పెయిన్స్తో పాటు అదర్ సిమ్టమ్స్ నేను చెప్పాను కదా, కొంచెం సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే త్వరగా లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడము, లేకపోతే కళ్ళు డ్రై అయిపోవడం, గొంతు డ్రై అయిపోవడం, నోరు డ్రై అయిపోవడం, ఇలాంటి సమస్యలు పెద్దవాళ్ళల్లో ఒకసారి కనిపిస్తుంటాయి. చిన్నపిల్లలలో కొంచెం ఈ సమస్యలు ఎక్కువ కనపడవు, మెయిన్గా పెయిన్సే ఎక్కువ ఉంటాయి. ప్లస్ చిన్నపిల్లలలో కాకపోతే ఏంటంటే జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు చిన్నపిల్లలలో మనకి రుమటాయిడే కాకుండా వేరే కారణాలు కూడా చూడాలి మనం. మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ, గ్రోయింగ్ పెయిన్స్, ఇవి కామన్. సో చిన్నపిల్లలకి ఎవరికైనా పెయిన్ రాగానే కొంతమంది వేరే వాళ్ళని చూసిన పేరెంట్స్ అంటే మా బాబుకి ఏమన్నా జూనియర్ ఆర్థరైటిస్ ఉందా అది పట్టుకొస్తుంటారు. కామన్ థింగ్. పిల్లలకి ఎక్కువ శాతము వాళ్ళకి గ్రోయింగ్ పెయిన్స్ ఉంటాయి, పెరిగేటప్పుడు ఎదుగుదల ఉన్నప్పుడు వచ్చే నొప్పులు ఉంటాయి. కొంతమందికి విటమిన్ డి సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఇవాళ రేపు ఇప్పుడు లాస్ట్ కోవిడ్లో చాలామంది పిల్లలు వచ్చారు నాకు. ఎందుకంటే లాక్డౌన్, బయటకు వెళ్ళేది లేదు, 4 గోడల మధ్యలో ఉండడము, సన్ ఎక్స్పోజర్ లేక అలా పెయిన్స్ వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో అవి కామన్. కొంతమందిలో చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ ఏంటంటే ఇలా పెయిన్స్, సివియర్ పెయిన్స్ ఉన్నప్పుడు అవి క్యాన్సర్ రిలేటెడ్ పెయిన్స్ కూడా ఉండవు. చిన్నపిల్లలలో బ్లడ్ క్యాన్సర్ ఉన్నప్పుడు అది ఎక్కడ కనపడదు, మనకి బోన్ పెయిన్స్ లా కూడా కనపడవచ్చు. సో జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే, లేదా పీడియాట్రిషియనో లేకపోతే రొమటాలజిస్టో, ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఈ పెయిన్స్ అనేటివి దేనివల్ల అనేది మనం గుర్తిస్తాం. సో మనకి కాకపోతే జనరల్గా కామన్ విషయాలు కామన్ ఫస్ట్. సో మనం ఎవరన్నా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ మనం గుర్తించాల్సింది ఏంటంటే
కామన్గా ఏది ఉంటుందో అందులో ఆ పూల్లో మనం ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఓ రేర్గా వచ్చే సమస్య ఇది నాకే వచ్చింది, ఇది నాకు వస్తుంది, నాకు ఉందేమో అని అలా ఆలోచించామనుకోండి, మళ్ళీ ఇలానే మన మెంటల్ హెల్త్ డిస్టర్బెన్స్ అవుతుంది.